వందేళ్ల భూభారతి కనీసం శతాబ్ద కాలం ఉండేలా ప్లాన్, సామాన్య రైతులకు అర్థమయ్యేలా రూపకల్పన, విశ్వసనీయ సంస్థకు నిర్వహణ బాధ్యతలు, రివ్యూలో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం, భూ సమస్యల పరిష్కారానికి అధికార వికేంద్రీకరణ, 5 స్థాయిల్లో సొల్యూషన్స్, ఫిర్యాదుల సంఖ్య ఆధారంగా ట్రిబ్యునల్స్ ఏర్పాటు, ధరణి భూ అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్, 2029 అసెంబ్లీ ఎన్నికలకు ఇది రెఫరెండం. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నేడు పోర్టల్ ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి. భూభారతి తాత్కాలికం కాదని, కనీసం 100 సంవత్సరాల పాటు ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. భూభారతి అమలుపై ఆదివారం జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ భూభారతి పోర్టల్ ను నేడు ప్రజలకు అంకితం చేయబోతున్నట్టు తెలిపారు. సామాన్య రైతులకు సైతం అర్థమయ్యేలా భూభారతి వెబ్సైట్ రూపొందించాలని అధికారులకు సూచించారు. వెబ్సైట్ సైతం అత్యాధునికంగా ఉండాలని తెలిపారు. భద్రతాపరమైన సమస్యలు రాకుండా పకడ్బందీగా ఉండాలని సూచించారు. భూభారతి నిర్వహణ విశ్వసనీయ సంస్థకు అప్పగించాలని ఆదేశించారు. ప్రజలకు సౌకర్యంగా ఉండేలా భూభారతి పోర్టల్ ను రూపకల్పన చేసినట్టు ఇప్పటికే సీఎం తెలిపారు. పోర్టల్ పై ప్రతి మండలంలోనూ అవగాహన సదస్సు నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ధరణి పోర్టల్ స్థానంలో తీసుకురానున్న భూభారతిని ఈ నెల 14 నుంచి అమలు చేయనున్న నేపథ్యంలో ఉన్నతాధికారులకు సీఎం కీలక సూచనలు చేశారు. పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలో ఎంపిక చేసిన 3 మండలాల్లో తొలుత రాష్ట్ర ప్రభుత్వం ఈ పోర్టల్ ను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించనున్నట్లు సీఎం తెలిపారు. భూభారతి పోర్టల్ ని ఇవాళ ప్రారంభిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ అంబేద్కర్ జయంతి సందర్భంగా భూభారతి పోర్టల్ ని ఇవాళ ప్రారంభించడానికి అయితే కనుక ముందు నుంచి సన్నాహాలు చేశారు. ఎట్టకేలకి ఇవాళ నుంచి ఆ పోర్టల్ ని స్టార్ట్ చేస్తున్నారు. అయితే ముందుగా ఈ భూభారతి ధరణి ప్లేస్ లో తీసుకొచ్చిన ఈ భూభారతి ఏదుందో దీంట్లో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా రైతులందరికీ కూడా అర్థమయ్యేలాగా వివరంగా దీంట్లో అయితే కనుక ప్రతి ఒక్కటి ఉంటుంది అని చెప్తున్నారు. అలాగే ప్రతి గ్రామంలోనూ అంటే రైతులకి అర్థమయ్యేలాగా ఈ భూభారతి గురించి అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేయాలనేసి సీఎం అయితే అధికారులకు సూచించారు. అలాగే ముఖ్యంగా ఈ భూభారతి పోర్టల్ ఏదైతే ఉందో ఇది శతాబ్ద కాలం అంటే 100 సంవత్సరాల కాలం అయినా ఉండేలాగా ప్లాన్ చేశారు. ముఖ్యంగా 2029లో రాబోయే ఎన్నికలకు ఇది రెఫరెండం అని సీఎం చెప్పడం అయితే కనుక ఇది ఎంత సీరియస్ గా తీసుకుంటున్నారో ప్రభుత్వము అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే 2029 ఎన్నికలకు రెఫరెండం అన్నారు అంటే కనుక మరి ఆ సీరియస్నెస్ ఏంటి అన్నది ఈ భూభారతి పోర్టల్లో అన్నది చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. మరి అంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ భూభారతిలో మరి ఎటువంటి అవకతవకలు లేకోకుండా ముందుకు తీసుకెళ్ళాలి. అప్పుడే ఇది 2029 ఎన్నికలకు ఏదైతే సీఎం రెఫరెండం అన్నారో అప్పుడే దానికి అసలైన అర్థం ఉంటుంది. కాబట్టే సీఎం రేవంత్ రెడ్డి పకడ్బందీగా దీన్ని అమలు చేయాలి, అంటే ఎటువంటి ఇబ్బందులు తలెత్తకూడదు, అలాగే విశ్వసనీయత కలిగిన ఓ సంస్థకు దీన్ని అప్పగిస్తున్నారు, అంటే దీన్ని చూసుకునే బాధ్యత అప్పగిస్తున్నాము అని కూడా చెప్పారు. ఇకపోతే ముందుగా పైలట్ ప్రాజెక్టు కింద ముందుగా అయితే కనుక ఈ భూభారతి పోర్టల్ ని పైలట్ ప్రాజెక్టు కింద 3 మండలాల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఆ తర్వాత 3 మండలాల్లో ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అంటే అక్కడ ఎలా వర్క్ చేస్తోంది, ఇది ప్రజల నుంచి రైతుల నుంచి ఏవైనా దీనికి సంబంధించిన సలహాలు, సూచనలు లేదంటే ఇంప్లిమెంటేషన్ లో ఆ పోర్టల్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇలాంటివన్నీ తెలుసుకున్న తర్వాత అప్పుడు రాష్ట్రం అంతా కూడా ఈ భూభారతి పోర్టల్ అందుబాటులోకి రానుంది. ఏది ఏమైనా కూడా ప్రభుత్వం అయితే ఈ భూభారతి పోర్టల్ ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇది ముఖ్యంగా దీంట్లో చూసుకుంటే కనుక 2 పాయింట్లు. ఒకటి, టెక్నికల్ గా అయినా సరే సమాచారం పరంగా అయినా సరే ఇది ఎక్కడికి అంటే దీంట్లో ఏది లీక్ అవ్వకుండా పకడ్బందీగా విశ్వసనీయత కలిగిన ఒక సంస్థకి అయితే కనుక నిర్వహణ బాధ్యతలు అయితే కనుక అప్పగిస్తున్నారు. ఇక పొంగులేటి గారు అయితే కనుక ఇది 2029 ఎన్నికలకు రెఫరెండం అన్నారు. దీన్ని అత్యంత పకడ్బందీగా చాలా జాగ్రత్తగా అయితే కనుక ఇంప్లిమెంట్ చేస్తామని అయితే చెప్తున్నారు. ముఖ్యంగా ఇందులో చెప్తున్నది ఇంకొకటి ఏంటంటే కనుక సామాన్య రైతులకి సైతం అర్థమయ్యేలాగా దీన్ని రూపొందించారు. దీని రూపకల్పన అంటే భూభారతి పోర్టల్ రూపకల్పన అయితే ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఆర్కే పలుకుల వెనక ఉన్నదెవరో, ఆయనతో ఏ శక్తులు రాయించాయో అందులో మోడీ పలుకులు మాత్రమే కనిపిస్తున్నాయి. రాహుల్ పై వ్యాసం కాంగ్రెస్ మనోభావాలను దెబ్బతీసింది.
టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రతి ఆదివారం ఆర్కే గారు అయితే కనుక తన పత్రికలో కొత్త పలుకులు అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాస్తూ ఉంటారు కొన్ని అంశాల మీద. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ మీద ఒక వ్యాసం రాశారు. అది కాంగ్రెస్ మనోభావాల్ని దెబ్బతీసింది అని చెప్పేసి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ అయితే కనుక ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా అందులో ఏముంది, అసలు ఆర్కే అంత సీనియర్ అయినప్పటికీ కూడా, రాధాకృష్ణ గారు అంత సీనియర్ అయినప్పటికీ కూడా రాహుల్ గాంధీ ఏమేం చేశారో అన్నది బాగా తెలుసు. అయినప్పటికీ కూడా ఆయన ఎందుకు అలా రాశారో, ఎవరు పలుకులు అవి ఆర్కే పలుకుల లేకపోతే మోడీ పలుకుల, అవి మోడీ పలుకులు లాగానే కనిపిస్తున్నాయి అని చెప్పేసి ప్రధానంగా చెప్పడం జరిగింది. ఇక ఓ ప్రముఖ దినపత్రికలో లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై వచ్చిన వ్యాసంపై టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఘాటుగా స్పందించారు. ఆదివారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఆర్కే రాధాకృష్ణ పలుకుల వెనుక ఉన్నది ఎవరోనని అనుమానం కలుగక తప్పడం లేదన్నారు. ఆర్కేతో ఏ శక్తులు ఈ వ్యాసం రాయించాయో ఆయన పలుకు కనిపించలేదు, మోడీ పలుకులు మాత్రమే కనిపించాయి అని విమర్శించారు. ఎవరినో రాష్ట్రంలో పెంచే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తోందన్నారు. ఆ వ్యాసం కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని పేర్కొన్నారు. అపార అనుభవం ఉన్న ఆర్కే రాహుల్ గాంధీ తీరును అర్థం చేసుకోకపోవడం, ఇలాంటి రాతలు రాయడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఈ దేశ ప్రధాని పదవిని తిరస్కరించిన రాహుల్ కుటుంబం ఎందులో తక్కువగా కనిపిస్తోందో ఆయనకే తెలియాలన్నారు. ఆర్కే పలుకు ప్రామాణికమని, ఆయనంటే గౌరవమని, కానీ ఆయన వ్యాసంలో రాహుల్ గాంధీ మీద ఎందుకు అలా రాశారో అర్థం కావడం లేదని అన్నారు. ఇక రాహుల్ గాంధీని తగ్గించి మోడీని పెంచితే ఈ దేశం లాభపడుతుందా అని ప్రశ్నించారు. పెద్దన్నల రాహుల్ కు వెన్నుదన్నులా నిలవాల్సింది పోయి ఇలా చేయడం శ్రేయస్కరం కాదన్నారు. సమాజ శ్రేయస్సు కోసం వ్యాసాలు రాసే ఆర్కే రాహుల్ గాంధీ మీద ఇలాంటి రాతలు రాయడం మంచిది కాదని చెప్పారు. ఆయనతో ఏ శక్తులు ఇలా రాయించాయో దేవుడికే తెలియాలన్నారు. ఎవరి లబ్ధి కోసం వ్యాసం రాశారో తెలియదు అని పేర్కొన్నారు. నెహ్రూ అంటే ఇండిపెండెంట్ ఇంటిగ్రేషన్ తరహాలో అభివృద్ధి పనులు చేశారని తెలిపారు. గరీబీ హటావో అనే నినాదంతో ఇందిరాగాంధీ అభివృద్ధి పనులు చేశారని చెప్పారు. సోషల్ జస్టిస్ పేరుతో రాహుల్ గాంధీ కొట్లాడితే ఎక్కడ మిస్టేక్ జరిగిందో అర్థం కావడం లేదన్నారు. దేశ సంపద 90% ఇద్దరి చేతుల్లో ఉండిపోయిందని వివరించారు. కమ్యూనిస్టులు అధికారంలోకి రాకపోయినా పేదోడికి న్యాయం జరగాలని పోరాడుతున్నారని స్పష్టం చేశారు. కులం మతం పేరిట చిచ్చు పెట్టే వారి కంటే రాహుల్ గాంధీ ఎందుకు తక్కువనో చెప్పాలన్నారు. రాహుల్ గాంధీ కార్పొరేట్స్ సెక్టార్ కు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం సమానత్వం అని పేర్కొన్నారు. ఇక జీసస్ క్రైస్ట్ కంటే ఎక్కువ రాహుల్ గాంధీ మీద రాళ్లు పడ్డా సమానత్వం కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. ఎవరి మెప్పు కోసం రాశారో ఆయన అంతరాత్మకు తెలియాలన్నారు. అణగారిన వర్గాలకు 42% రిజర్వేషన్ల కోసం కృషి చేసే రాహుల్ గాంధీ తక్కువగా కనబడుతున్నారా అని అడిగారు. బీసీల రిజర్వేషన్లకు అడ్డుపడే మోడీ ఎందులో ఎక్కువగా కనిపిస్తున్నారన్నారు. మతం లేకుంటే, ఆ మతాన్ని వాడకుంటే ఈ దేశానికి పీఎం అవుతారా అని అడిగారు. రాహుల్ గాంధీ జీవితం త్యాగాలమయమని, ఆయన తలుచుకుంటే ఆనాడే పీఎం అయ్యేవారని, కానీ మన్మోహన్ సింగ్ ను పీఎం చేశారని పేర్కొన్నారు. ఆర్కే వ్యాసం వెనుక ఎవరున్నారో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. రాహుల్ గాంధీని తగ్గించే ప్రయత్నం ఎంత మాత్రం సమంజసం కాదన్నారు.